జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకుపోయేది ఏ హోమము దేనికి. ఇప్పుడు మనం అవనము అనగా హోమాలు చేస్తాం కదా, ఏ హోమం చేస్తే మనకు ఫలితాలు రెట్టింపు ఉంటుంది అనే విషయం దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గ్రహ దోషాలు తొలుగుటకు మరియు కార్యసిద్ధికి, ఆరోగ్యము, సర్వ గ్రహ ప్రసన్నత కొరకు నవగ్రహ నక్షత్ర హోమం చేస్తే మంచిది. రెండవది, సంతానం కలుగుటకు సంతాన గోపాల పాశుపత రుద్ర హోమం చేస్తే మంచిది. మూడవది, ఆయురారోగ్యాలకు ఆయుష్ హోమం. నాలుగవది, అనారోగ్యం తొలుగుటయే కాక దీర్ఘాయుషును పొందుటకు మహామృత్యుంజయ హోమం. ఐదవది, విఘ్నములు తొలగి లక్ష్మిని పొందుటకు లక్ష్మీ గణపతి హోమం. ఆరోది, విద్యాభివృద్ధికి సరస్వతి హోమం. ఏడోది, రుణ బాధలు తొలుగుటకు రుణ విమోచన గణపతి హోమం. ఎనిమిదవది, మనస్పర్ధాలు తొలుగుటకు మరియు శత్రు భేదనకు రుద్ర హోమం. తొమ్మిదవది, సకల వ్యాపారాభివృద్ధి ధన సంపాదనకు కుబేర పాశుపత హోమం. పదోది, సర్వ కార్య సిద్ధికి శత్రువు మీద జయమును పొందుటకు గ్రహ శాంతికి చండీ హోమం. 11వది, తేజస్సుకు సర్వశత్రు జయము పొందుటకు సుదర్శన హోమం. 12వది, ధన సమృద్ధికి సుఖ సంతోషాలు పొందుటకు ధన లక్ష్మి హోమం. జై శ్రీమన్నారాయణ.